మన వేద పండితులు పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి పెద్ద పుస్తకాలు జ్యోతిష్యానికి సంబంధించిన సంఖ్యలు అంకెలు అన్నీ పెట్టి అందరిని పుస్తకాలు చూసి పరిశోధించి మదించి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. మళ్ళీ అందులో కూడా దోషం ఉందంటారేంటి మీరు? చాలా దోషాలు ఉంటాయి సార్. నేను చూసిన వాటిల్లో నా దగ్గర చాలా రోజు ఇదే చేస్తుంటానండి. నా దగ్గరికి దేవుడి దయ వల్ల ఈ ముహూర్తాలే వస్తుంటాయి సార్. ముహూర్తం అంటే అందరూ మామూలుగా జ్యోతిష్య ప్రకారం పెడతారు. నేను జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రకారంగా పెడతాను. అంటే గొప్ప కాదు, కానీ జ్యోతిష్యంలో ముహూర్తాలు చాలామంది ఏం చూస్తున్నారంటే రాశిలోనే చూస్తారండి. నవాంశ ఆ టైంకి లగ్నంలో నవాంశ లగ్నం కూడా ఎలా ఉంది, నవాంశలో శని ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చూడాలి సార్. ఎవరు చూడలేదు సార్. అంటే నేను తప్పు పట్టద్దు కాదు, ఏంటంటే అంశ నవాంశ లగ్న చార్ట్కి అంశ నవాంశ కూడా చూడాలండి. అంశ చూస్తున్నా కానీ నవాంశ చూడలేదు. అందువల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకే మ్యారేజ్ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల ముహూర్తం కాదు సార్. ఇట్ విల్ టేక్ టైమ్ 100 years లైఫ్. ఒక 1 hour అన్నా చూసి జాగ్రత్తగా అన్ని యాంగిల్స్లో చూడాలి. తర్వాత మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మ్యారేజ్ డేట్ నుంచే మీ లైఫ్ కొత్త లైఫ్ ఉంటుందండి. కొన్ని డేట్లో నెగిటివ్ డేట్లో చేసుకోవటం వల్ల ఎంత పెద్ద తోపైనా దెబ్బతింటాడండి. కొంతమంది చిన్న చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి స్థితికి వెళ్తారు. దీని గురించి డీటెయిల్గా చెప్దాం. రైట్ గురుగారు, ఇప్పుడు సరే జ్యోతిష్యం అంటే అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు పెళ్లి సంబంధాలు, పెళ్లి సంబంధాల్లో కూడా ఇప్పుడు మీరు అంటున్నారు అసలు సంఖ్యల అదే అంకెల మ్యాజిక్ అక్కడ కూడా వర్కౌట్ అవుతుందని. సో మరి విడాకుల్లో పెరగడానికి కూడా అదే కారణమా ఈ విడాకులు? ముందండి కంపాటబిలిటీ దగ్గరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. చాలామంది కంపాటబిలిటీ అనగానే ఏదో మనకి ఇన్ని 36 పాయింట్లకి 18 పాయింట్లు చేసుకోవచ్చు, అలా కాదండి. ఈ 36 పాయింట్లు అన్నీ ఉంటాయండి. మీరు భార్యాభర్తల యొక్క ఇలా ఇది మూడు ఎలా ఉంటుంది, వాళ్ళ సాంగిత్యం ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్యన అనురాగం అనుబంధం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, తర్వాత పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రొజిని అంటే పోస్టరిటీ వీళ్ళ తర్వాత మనవడు మనవరాళ్ళు వీళ్ళు ఉంటారే ఇది ఎలా ఉంటుంది, తర్వాత సంపద ఎలా ఉంటుంది, వీళ్ళ మీదుగా మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చూడాలి సార్. ఇవన్నీ చూడకుండా ఏదో ఎవరో చెప్పారు 36 పాయింట్లకి 50% 18 మార్క్స్ వస్తే చాలు ఇలా చేయకూడదండి. చాలామంది పాయింట్ల మీద వెళ్తున్నారు. కొన్ని అన్ని చూసినా కూడా నాటి కొలవలేదు అనుకోండి. నాటి కలవకపోతే బాగుండదండి. వాళ్ళకి సంసారానికి అంత బాగా మధ్యలో ఫ్యామిలీ బాండేజ్ ఉండదండి. ముఖ్యంగా ఫ్యామిలీ బాండేజ్ ఒకళ్ళకి ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేకపోతే అండి అన్ని గొడవలు వస్తాయి. అందువల్ల ఈ కంపాటబిలిటీ అనేది చాలా 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 ముఖ్యం అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏదో 500 600 ఇస్తే ఏదో చూసి పెడతారండి, అలా కాదండి. యాప్లు కూడా వచ్చినాయి సార్, కంపాటబిలిటీ యాప్లు వచ్చినాయి, కొట్టేసి వస్తాయి. అలా కాదండి. మీరు పెళ్లికి 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మంచి నిష్ణాతుడైనటువంటి జ్యోతిషి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలండి. టైం కూడా స్పెండ్ చేయాలి. లేదండి వెళ్ళిపోవాలని కాదు, చేసి జ్యోతిష పరంగా వీళ్ళిద్దరికీ ఎలా ఉంది. కొంతమంది చాలా పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు, ఇద్దరే మనవరాళ్ళు పుడతారు, వాళ్ళకి తర్వాత ప్రొజిని ఉండదు. ఇది నేను అన్నాను పోస్టిరిటీ, అది కంటిన్యూ అవ్వదు, లెగసీ. ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయండి. అవి చాలామంది తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పలేరు. మీకు మనవడు పుట్టారండి, మనవడు పుడితే కానీ ఆ వంశము వెళ్ళదండి. అంతే కదా. చాలా మందికి 2 అమ్మాయిలు 1 అమ్మాయితోనే ఆపేస్తున్నారు. అంటే ఆ కుండలిలోనే చూడొచ్చండి వీళ్ళకి కుటుంబం వృద్ధి ఎలా ఉంటుంది అన్నది. అవన్నీ చూడరండి, ఎవ్వరికి తెలియదు కూడా. ఆ కుండలిని విశ్లేషించిన దేనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది తెలియదండి, చాలామంది తెలియదు. కాకపోతే చదువుకోవాలి, దాని మీద నిష్ఠగా మనం చెయ్యాలి. అలా చేసుకొని పిల్లలకి కలిసేటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ ఇదవ్వాలి సార్, వృద్ధి చెందాలి. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండదు కావాలండి. ఫిజికల్ రిలేషన్ లేదనుకోండి, నాడి కలవలేదనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయరు. అది సంఖ్యాశాస్త్రం చెప్పుద్దా? జ్యోతిష్యం చెప్పింది సార్. దీని అసలు జ్యోతిష్యంలోనే కుండలిని ఇచ్చేయటం అనేది
చాలా జాగ్రత్తగా చేయాలి సార్. ఓకే ఓకే ఇవిడేందో 18 పాయింట్లు వచ్చేసి చేసుకొని అవును తర్వాత ఒక అబ్బాయి జాతకంలో ఉన్న గ్రహాలకి అమ్మాయి జాతకంలో ఉన్న గ్రహాలకి రిలేషన్ చూడాలండి. ఓకే అక్కడున్న శుక్రుడికి ఇక్కడున్న శుక్రుడికి అక్కడున్న కుజుడికి ఇక్కడున్న కుజుడికి అక్కడున్న శనికి ఇక్కడున్న శనికి ఎన్ని రిలేషన్ చూడాలండి. ఓకే అంత జాగ్రత్తగా చూసి ఈ పాయింట్లన్నీ చూసుకోవాలండి. సంతానం ఎలా ఉంటుంది, ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన బంధం ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి చేయాలి సార్. ఈ లెక్కన ఫస్ట్ గ్రాఫాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి పెళ్లి చేయాలన్నప్పుడు. జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తి అదే అంటున్నా. అది ముందు అది బేసిక్ అయిపోయింది. మీరు ఒక్కరే ఉన్నారు కదా అంటే ఇక మీ దగ్గరికి రావాలి పెళ్లి చేయాలంటే నా దగ్గర మీ దగ్గరికి చాలా రావాలి. మంది శిష్యులు పెట్టారు. ఉన్నారా? ఓకే తర్వాత ఓకే. న్యూమరాలజీ ప్రకారంగా జ్యోతిష పరంగా బాగా ఉన్నప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే అబ్బాయి పేరుకి అమ్మాయి పేరుకి సూట్ అవ్వాలి. ఓకే సూట్ అయిన తర్వాత అబ్బాయి సిగ్నేచర్కి అమ్మాయి సిగ్నేచర్ ఎలా ఉంది కూడా చూడాలి. అది. ఇద్దరి రైటింగుల్లో వాళ్ళ యొక్క మనోభావాలు తెలుస్తుంటాయి. ఉమ్, ఇతను ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా. ఓకే సపోజ్ జాతకాలు బాగా ఉన్నాయండి కానీ ఇతను ఎస్ని 8 లాగా రాశాడు అనుకోండి, ఇంట్రావర్ట్గా ఉంటాడు. ఓకే ఇప్పుడు మామూలుగా లెటర్స్ ఇలా రాస్తాం, కొంతమంది ఇలా రాస్తారు, అవును కొంతమంది ఇలా రాస్తారు. అవును ఇలా రాసిన వాడు ఇంట్రావర్ట్గా ఉంటాడు. అచ్చా మీరు ఇలా రాయాలి. ఇలా రాసిన వాడు ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడు. ఓకే ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, అవును కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరితో కలవలేరు. ఇంట్రావర్ట్గా ఇలా రాసిన వాడు పడుకోబెడతాడు, లెఫ్ట్కి పడుకోబెడతాడు, వాళ్ళు ఎవరితో కలవలేరు. ఓకే తర్వాత ఎస్ని 8 లాగా రాస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ఎవరితో కలవలేరు. ఉమ్, అందువల్ల అలా కలవలేని భార్య భర్త ఉన్నాడనుకోండి, ఈ భార్య గలగలా మాట్లాడుతుంది, భర్త మాట్లాడనుకోండి, వాళ్ళిద్దరూ ఏక ఈ ఎవరితో మాట్లాడితే వీడికి అనుమానం రావడం ఎన్ని అంతే కదా, అవును. ఈ 2 హ్యాండ్ రైటింగ్లు కూడా కంపాటిబిలిటీ చేయగలగాలి. ఉమ్, కాకపోతే ఒక డౌట్ వస్తుందండి, పెళ్ళి కుదరక ముందే వాళ్ళు హ్యాండ్ రైటింగ్లు ఇవ్వరు కదండి అంటారు, ఆ, సిగ్నేచర్లు ఇవ్వరు కదండి. అందువల్ల కంపాటిబిలిటీ అప్పుడు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు కంపాటిబిలిటీ, పేరు కంపాటిబిలిటీ చూసుకోవాలి. ఆ, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చి వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ ఒకసారి. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది కదా. ఏమి జరగవండి, 2-3 నెలల్లో ఏమి జరగవు. ఆ తర్వాత వచ్చి ఏమన్నా ఉంటే మార్పు చేసుకోవచ్చు. అంటే పెళ్లికి ముందే జాతకాలు ఎట్లయితే ఇస్తున్నారో అట్లా సంతకం పెట్టి ఒక పేపర్ సంతకం ఇచ్చేస్తే పెట్టి ఇవ్వమంటే ఇవ్వరండి. ఇవ్వరా? ఇప్పుడు చాలా మందికి సంతకం పెట్టి ఇవ్వాలంటే చాలా అనుమానాలు, అమ్మో ఏమో అమ్మో, ఆస్తులు ఆగేసుకుంటారు ఏమో అనుకుంటారు. ఇవ్వరండి. నేను చాలా మంది నా ఎక్స్పీరియన్స్ లో ఇవ్వరండి, నేను ఇవ్వనండి అంటారండి. ఆ అబ్బాయిలు అయితే అసలు ఎవరండి ఎవరు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చండి, చూసుకున్న తర్వాత ఒకసారి చేసుకోవచ్చండి. అసలు ఇద్దరి మధ్యన ఇది ముందు ఈ ప్రైమా ప్రేసీగా ఈ కంపాటిబిలిటీ, నేమ్ కంపాటిబిలిటీ, సిగ్నేచర్ లేకపోతే నేమ్ కంపాటిబిలిటీ చూసుకొని మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి. ముహూర్తంతో పాటు డేట్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఓకే